దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దిన భాగము డిసెంబరు 14 చదువుచున్నాను. నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనము. 3వ నిబంధన దేవుడు అబ్రహాముతో చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనములు. అదే నిబంధన 17వ అధ్యాయము 7వ వచనములో స్థిరపరచబడెను. దేవుడు అబ్రహామునకిచ్చిన వాగ్దానం కొరకై అబ్రహాము 25 సంవత్సరములు కనిపెట్టునట్లు దేవుడు చేసెను. అతడు వృద్ధుడయ్యెను. అతని భార్య కూడా వృద్ధురాలయ్యెను. సంతానము గలుగు శక్తి వారిలో లేదు. అప్పుడు దేవుడు వారిరువురి దేహములలో నూతన శక్తిని పోసెను. అప్పుడు వారు వాగ్దాన పుత్రుని పొందిరి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమా 4వ అధ్యాయము 19-23 వచనం వరకు. నా విషయంలో కూడా అంతే. విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని చేపట్టవలెను. మన స్వంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.